పూనకాలే. భారీగా తరలి వస్తుంటారు. ఒక 4, 5 రోజులు ఇంక ధూమ్‌ధాం. ఎక్కడా చూడనటువంటి ఒక ఆహ్లాదకరమైన అసలైన పండగ వాతావరణం కేర్ ఆఫ్ వెంప అంటారు. మరి అలాంటి వెంపలో ఈ బరులు నిర్వహించిన వాళ్ళు, ఈ ఉత్సవాలను అద్భుతంగా జరిపించే ఒక విశిష్ట అతిథి ఇప్పుడు మనతో పాటుగా ఎక్స్‌క్లూజివ్‌గా ఉన్నారు. ఆయనే కాశీరాజు గారు. ముద్దుగా అందరూ వెంప కాశీ అని పిలుచుకుంటారు. కాశీ గారు నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ ఇయర్ వచ్చేసింది. నైస్. సో, ఈసారి గతంలో దానికి ఇప్పటికి ఏమన్నా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? అంటే రెగ్యులర్‌గా జరిగే ప్రాసెసేనండి? సార్ ఎప్పుడు ఏదో ప్రత్యేకత ఉంటానే ఉంటుంది. హ్మ్. ఈ పండగ నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పటి నుంచో అలా సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు అన్నీ వేసుకుని అలా చేస్తున్నాం. ప్రతి ఇయర్ ఏదో కొత్తదనం చూపిస్తున్నాం. హ్మ్. ప్రతి ఇయర్ పండగ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫస్ట్ 5,000 మంది వచ్చి ఇప్పుడు 5 లక్షల మంది వచ్చే స్థితికి హ్మ్. భీమవరం పండగ వెంపలో అలా తీసుకొచ్చాం. ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు జగన్ పార్టీ ఉండగా ఎప్పుడూ కూడా ఈ సంక్రాంతి పండగకి ఇబ్బంది పెట్టే స్థితి లేదు. మధ్యలో కొద్దిగా ఇబ్బంది అయినట్టున్నది కదా! ఏవో కేసులు అవి ఇవిని. ఒకసారి మా ఇంకా తర్వాత ఇంక లేదు అది. 2018లో ఏదో చిన్న చిన్న సమస్యలు. దాని తర్వాత ఎప్పుడు ఇబ్బంది లేదండి. అసలు ఏ గవర్నమెంట్ దీన్ని ఇబ్బంది పెట్టి పరిస్థితి తీసుకురాలేదు. హ్మ్. కానీ ఈ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలే దీన్ని వాళ్ళే నిర్వహించే స్థితికి వచ్చారు. హ్మ్. అంటే ఇది ఒక కమర్షియాలిటీలోకి వెళ్ళిపోతుందేమో మాకు ఇబ్బందిగా ఉంది. అసలు ఇది ఎప్పుడు మొదలైందండి? ఈ ఈ బలులన్నదో లేకపోతే సంక్రాంతి అంటే ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి అయ్యి ఉంటది. ఒక పీక్స్‌లోకెళ్ళి ఇంక ఇక్కడికి వెళ్ళాలిరా సంక్రాంతి అని ఫిక్స్ అయ్యే ఆ ఇయర్ ఏంటి? ఆ సందర్భం ఏంటి? మేము 2007లో స్టార్ట్ చేశానండి నేను. హ్మ్. 2007కు ముందు నేను కూడా ఐబీవరం అవన్నీ వెళ్ళేవాడిని. అందరూ పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి సరదాగా పందెం చూసేవాడిని. హ్మ్. పందెం చూసి అక్కడ ఇలా ఉంటుంది పందెం అంటే అని అనిపించేది. కానీ అక్కడ కొన్ని ఫెసిలిటీస్ మాకు ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు గెస్టులు చాలామంది వస్తూ ఉంటారు. సరే ఏంటి ఇంతమంది ఎక్కడి నుంచో వస్తున్నారు, దీని గురించి రావట్లేదు కదా, ఓన్లీ పండగ గురించి వస్తున్నారు కదా, ఈ పండగని ఎలా కాదు అని అనిపించి నేను 2007లో మొదలుపెట్టాను. హ్మ్. మొదలుపెట్టి దీన్ని ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చి జనంలో ఎవరు వచ్చినా సరదాగా 4 రోజులు ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. ఎంజాయ్ చేయాలి. ప్లస్ అప్పుడు ఉన్న ఫెసిలిటీస్లో భోజనం కానీ ఇలా కానీ ఏమి పెట్టేవారు కాదు. మనం ఎక్కడో బయట కొనుక్కుని తిని ఆ పరిస్థితి ఉండేది. అలా కాదు ఇది. దీన్ని అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి 2007 నుంచి మేము అలా స్టార్ట్ అవును. చేసాం. 2007 నేనొచ్చాను. నాకు గుర్తుంది. 2007 నుంచి అలా స్టార్ట్ చేసుకుంటూ స్లోగా అలా పెంచుకుంటూ వచ్చామండి. అంటే ఎవరికి ఏ లోటు లేకుండా ఉండాలి. ఇప్పుడు ఎవరో వచ్చారు పాపం గెస్ట్ అవును. తెలియకుండా వచ్చారు. వాళ్ళేమి దేని గురించి వస్తారు, పండగ. ఈ పండగ ఏంటి చూద్దామని వస్తున్నారు. వెస్ట్ గోదావరి అయినా, భీమవరం అయినా, ఈస్ట్ గోదావరి అయినా, ఎక్కడికైనా ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చి జనం అందరూ పండగ ఏంటని చూద్దామని వస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం ఇంత కూడా ఇబ్బంది ఉండకూడదని ఆ ఫెసిలిటీలు మొదలుపెట్టి అలా ప్రతి ఇయర్ అలా పెంచుకుంటూ వచ్చామండి మేము. దాన్ని మేము సాంప్రదాయ పద్ధతిలోనే చూస్తున్నాం మేము. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి కొంతమంది కమర్షియల్ వేవ్లో వెళ్ళిపోతున్నారు. ఈ కమర్షియల్ వేవ్లో వెళ్ళిపోతే ప్రతి వాళ్ళు కమర్షియల్ వేవ్లో వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏదైనా సరే ఏ జనం అయితే మమ్మల్ని ఆదరించారో వాళ్ళే మళ్ళీ తిట్టుకుని పరిస్థితి. అంతే కరెక్ట్. మరి అలాగే దీనికి బ్రేక్ పడదా? అంటే ప్రజల్లో ఇప్పుడు ఇదివరకు ఎలా ఉన్నామో అలా ఉండాలి, ఇది పండగ వాతావరణంలోనే చూడాలనుకుంటే ఉంటుందండి. మీరు మొదలుపెట్టినప్పుడు ఎలా ఉందండి? అప్పుడు సిట్యుయేషన్ ఏంటి? అప్పుడు చాలా అప్పుడు ప్రతి వాళ్ళు ఈ పట్టు బట్టలు కట్టుకోవాలి, హ్యాపీగా కొత్త బట్టలు వేసుకోవాలి, ఈ పండగ 4 రోజులు ఇక్కడ ఉండాలి అనే స్థితిలోనే ఉండేవారు. ప్రతిదీ దాని గురించే చూసేవారు. ఇప్పుడు అలాగా మారిపోతుందేమో బాధగా ఉందండి. దయించి ఇప్పుడు వచ్చి కొత్త నాయకులకి అన్నీ మేము చెప్పేది అదే, పండగను పండగలానే చేద్దాం. దాని గురించి మా మీద గ్రిడ్జులు పెట్టుకుని ఇంకొకరి మీద కాశీ మీద గ్రిడ్జులు ఉన్నాయా? బాగా చేస్తున్నారని ఇప్పుడు కొద్దిగా పెరిగిందండి అది. మరి అలాగే ఇప్పుడు సేఫేనా? నేనేమనుకుంటున్నానంటే నేను చేసినట్టే ప్రతి ఒళ్ళు చేయాలని అనుకుంటున్నాను. అందరూ చేయాలనుకుంటున్నాను. కానీ మనల్ని ఆర్ట్ డామినేషన్ చేస్తున్నాడా అన్న టైప్లో వద్దు. అంటే నా ఒక్కడి దగ్గరికి నేను ప్రజలను రమ్మనటానికి నేను అంతమంది జనాలు నేను కూడా కష్టం అండి. అందరూ వస్తారు. ఇప్పుడు నాకు 2 రాష్ట్రాల నుంచి రోజు సంక్రాంతి స్టార్ట్ అవ్వకనే 3 నెలల ముందు నుంచి నాకు చాలామంది ఫోన్ చేస్తారు. కాశీ మేము వస్తున్నాం. ఎలా అరేంజ్ చేస్తారండి వీళ్ళందరికీ ఫెసిలిటీస్ అవి? అదే సార్, అంత లేదు కదా అక్కడ ఉన్న ఫెసిలిటీస్లోనే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్దోళ్ళు వస్తారు. అవును. వాళ్ళు కూడా ఏంటంటే చిచ్చి పర్వాలేదు, మనం ఈ 4 రోజులు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి దీంట్లోనే ఉందాంలే అన్న స్థితికి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఇక్కడ ఎంత లగ్జరీగా బతికినా
చాలామంది ఆఫీసర్స్ పెద్ద చాలా పెద్ద మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ వీళ్ళందరూ వస్తారు కదా, అందరూ యాక్టర్స్, వస్తారు సినిమా కదా. యాక్టర్స్ వాళ్ళు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్లో వాళ్ళు చాలా రాజభోగాలు అనిపించవచ్చు. అవును. కానీ అక్కడికి వచ్చిన తర్వాత 4 రోజులు వాళ్ళు చంటి పిల్లల్లాగా సరే ఇక్కడే ఎంజాయ్ చేద్దాం, ఈ ఎంజాయ్మెంట్ కావాలనుకుంటున్నారు తప్పండి వాళ్ళు ఈ ఈ లగ్జరీ సూట్స్లో ఉందామని అనుకోవట్లేదు. అక్కడున్న ఫెసిలిటీస్ వరకు ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది భీమవరం కూడా. అక్కడ చుట్టుపక్కల అన్ని విలేజ్లు అంటే 3 months ముందు నుంచి మీరు బుక్ చేసేస్తారా? మేము ఎప్పుడు 6 months ముందు నుంచి 6 months నుంచి? అక్కడ రూమ్ దొరకడం కష్టం అండి. అవును. ఎన్ని అకామిడేషన్ పెడతారండి అప్రాక్సిమేట్గా? అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్లో ఇప్పుడు బాగా పెరిగినాయండి. ఈ 2 సంవత్సరాల నుంచి ఇదివరకు ఒక 300 రూమ్స్ ఉండి మొత్తం ఆ చుట్టుపక్కల. ఇప్పుడు అలా కాకుండా ఒక 700, 800 అయినాయండి. ఎన్ని తీసుకుంటారు మీరు అందులో? మేము దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 500 దాకా మేము మరి తీసుకున్నాం. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా పండగ? అందుకే సార్ ఇది ఎవరికైనా మేము మిగతా వాళ్ళ గురించి కాదు కదా, అందరికీ ఇవ్వటానికే. అవును. ఎవరు వచ్చినా సరే ఇప్పుడు మాకు అలా అనుకుని మేము పలానా వాళ్ళు వచ్చారంటే తప్పదండి. ఓకే. గాళ్ళు మనం ఏం చేయటానికి ఉండదు. అంటే ఫస్ట్ ఊరిని అలా ఉంచుతాం. సరే ఈ సంక్రాంతి వల్ల మేము ఎంజాయ్మెంట్ ఒకటే చూస్తున్నారు, కానీ సంక్రాంతి వల్ల ఎంతమంది రూమ్స్ అవనివ్వండి ఎంతోమంది బాగుపడుతున్నారు. అవును. 4 రోజుల గురించి దాని ఆ గురించి సంవత్సరం బిజినెస్ అంతా అక్కడే అవుతుందేమో. ఓన్లీ 1 yearలో జరిగే బిజినెస్ అంతా అప్పుడే అవుతుంది. పాపం ఎవరైనా అక్కడ షాపులు పెట్టుకునే వాళ్ళు అవనివ్వండి ఆ 4 రోజుల గురించి ఎంతో ఆతుగా చూస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుందామని, ఈ వచ్చేవాళ్ళు వచ్చి ఆనందాన్ని పొందుదామని. అందుకని ప్రతి ఒక్కరు కోడిపందెం అంటే కోడిపందెం లేకపోతే ఆ సంక్రాంతి లేదు. లేదు. అవును. అది సంక్రాంతి సాంప్రదాయంగా వస్తుంది అంతే. అది అలా వస్తుంది. ఆ కోడిపందెం వేయకపోతే ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తున్నారంటే అది చూసే గవర్నమెంట్లు కూడా ఏమంటలేదు. ఇంతమందిని మనం ఇబ్బంది పెట్టకూడదని దృష్టిలోనే గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇప్పుడు కమర్షియల్ చేయడం అంటే ఏం చేస్తారండి సార్? ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే దీంట్లో ఏదో వచ్చేస్తుంది, ఇది మనమే చేస్తే బాగుండు, మనకే వస్తుంది.